హలో వియర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. కేరళ రాష్ట్రంలో వయనాడు జిల్లాలో వరద బీభత్సానికి దాదాపు 450 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీంట్లో ఒక విషయం ఏంటంటే, దాదాపు 450 మందిలో ఇప్పటికీ కూడా వాళ్ళ బాడీలు గానీ, వాళ్ళ తలలు గానీ చూస్తే గనక ఒక దగ్గర తలలు దొరుకుతున్నాయి, ఒక దగ్గర చేతులు దొరుకుతున్నాయి, ఒక దగ్గర కంప్లీట్‌గా బాడీ దొరుకుతుంది. అంటే ఒక్కొక్క పార్ట్ మొత్తం విడిపోయి వస్తున్నాయి. అది చూసి కూడా సహాయక చర్యలు చేపడుతున్న సైనికులకు గానీ, లేకపోతే అక్కడున్న మిగతా సిబ్బంది గానీ అసలు ఆ దారుణాన్ని చూడలేకపోతున్నారు. అంత దారుణమైన సంఘటనలు. ఇప్పటివరకి ఇలాంటి సంఘటనలు చూసుండకపోవచ్చు. వరదలొచ్చి కొట్టుకుపోయిన వాళ్ళున్నారు, వరదలొచ్చి ఊళ్ళకు కూలిపోయిన వాళ్ళున్నారు గానీ, కొండ చర్యలు విరిగి పడిపోవడం వల్ల దాదాపు మనుషులందరూ అంటే ఆ చనిపోయిన వారిలో చాలామంది వాటికి శిథిలాల కింద పడి అక్కడే ఆగిపోయారు. దీంతో ఒకవైపు విపరీతమైన వరద రావడం వల్ల ఆ కొండ చర్యలు వాళ్ళ మీద పడడం వల్ల అక్కడే ఆగిపోయి ఎక్కడికక్కడ ఏ పాటకు ఆ పాటైతే ఊడొస్తుంది. అయితే ఇంత దారుణమైన సంఘటనలకు కారణం ఏంటంటే అసలు కేరళ ప్రభుత్వం అయితే ముందు చూపు లేకపోవడమా, లేకపోతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే పనిలో ముఖ్యంగా టూరిజం పేరుతో అడవుల్ని ధ్వంసం చేయడమే ఒక కారణమని చాలామంది నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇంత బీభత్సం గల కారణం ఏంటంటే, వయనాడు జిల్లాలో టూరిజం పేరుతోటైతే మొత్తం అడవుల్ని నరికేశారు. ముఖ్యంగా అడవుల్లోకి వెళ్ళి అడవులను నరికేసి ఆ వరద ఊళ్ళోకి తెప్పించుకున్నారని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే కొండ చర్యలు డైరెక్ట్గా ఊళ్ళ మీద పడడం, మనుషుల ఇళ్ళ మీద పడడం వల్ల ఈ దారుణమైన సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. కేరళలో ఇది మొదటిసారి కాదు. దాదాపు 2017 నుంచి వరుసగా వరదలు వస్తూనే ఉన్నాయి. దీంతో కేరళ రాష్ట్రం అయితే అతలాకుతలం అవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వాలు ముందు చూపు లేకపోవడం, అదేవిధంగా టూరిజం పేరుతోటైతే అడవుల్ని ఖచ్చితంగా ధ్వంసం చేస్తున్నారు. టూరిజం పేరుతోటి అంటే పర్యాటక రంగాన్ని ఆకర్షించడానికి, లేకపోతే పర్యాటకుల్ని ఆకర్షించడానికైతే అడవుల్ని నాశనం చేస్తుండొచ్చు, లేకపోతే ధ్వంసం చేస్తుండొచ్చు. దీనివల్ల కంప్లీట్గా పర్యావరణాన్ని నష్టాన్ని కలిగిస్తున్నారు. పర్యావరణం కూడా వాళ్ళకి ఈ విధంగా నష్టాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అడవులను నరికేసి అక్కడ పర్యాటక రంగం కోసం హోటళ్ళు, రిసార్ట్లు నిర్మిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఊళ్ళో అయితే తుడుచుకుపోతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ అన్నింటికంటే ఈ దారుణం అయితే వయనాడ్ జిల్లాలో వరద బీభత్సానికి కొన్ని వందల మంది ప్రజల జీవితాలు అయితే అతలాకుతలమని చెప్పొచ్చు. కొన్ని కుటుంబాలైతే అసలు ఒక ఇంట్లో ఒక తండ్రి, పిల్లలు, భార్య వీళ్ళందరూ అసలు ఒకరికొకరు చూసుకోకపోవడం, అదేవిధంగా కుటుంబాలు ఒకే రోజు ఈ విధంగా వరదల్లో కొట్టుకుపోవడం, ఆ వరదల దాటికైతే శరీరాలు ఒకరికొకరి చేతులు, ఒకరి కాళ్ళు, ఒకరి తల అక్కడక్కడ కనపడుతుంటే చూస్తుంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళని చూసి అసలు తట్టుకోలేకపోతున్నారు. అంటే అసలు ఇంత దారుణమైన సంఘటనలు అయితే ఇది మొదటిసారి అనుకోవచ్చు. ఎందుకంటే శిథిలాలు అంటే కొండ చర్యలు డైరెక్టు విరిగిపడి ఇండ్ల మీద పడడం, ప్రజల మీద పడడం వల్ల ఒక దిక్కు వరదలు, అదేవిధంగా బురద. ఆ బురదలో తేమకి అయితే వాళ్ళు నడవలేని పరిస్థితి, అదేవిధంగా ఈదలేని పరిస్థితి కూడా. సో మొత్తానికైతే ప్రభుత్వం అయితే రంగంలోకి దిగింది. వాళ్ళని రక్షించడానికి చాలా ప్రయత్నించినప్పటికీ కూడా ఇప్పటికీ 450 మంది కనుక చనిపోయారు. మరి రానున్న రోజుల్లో ఇప్పటికైనా కేరళ ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటుందా? పర్యాటక రంగాన్ని కాకుండా ముఖ్యంగా అడవుల్ని ధ్వంసం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపైన ఆలోచించాలి. పర్యాటక రంగంతో పాటు హోటళ్ళు, రిసార్ట్లు నిర్మించడానికైతే అడవులను ధ్వంసం చేసి డైరెక్ట్గా వరదనైతే ఊళ్ళ మీదకి వదులుతున్నారు. ఇది ఇక్కడ నుంచి కేరళ ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొండ చర్యలు ఎందుకు విరిగిపడుతున్నాయి? వర్షాకాలంలో అతి వర్షపాతం, ఎండాకాలంలో అతి ఎండల వల్ల అక్కడ కొండ చర్యల మీద అయితే నిజంగా ఊడిపడుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఆ కొండ చర్యల పక్కన ఉన్నటువంటి అడవులను కూడా ఒకేసారి ధ్వంసం చేయడం ఇది మామూలు అయిపోయింది. అయితే జరుగుతున్న సమస్యల నుంచి కానీ, జరుగుతున్న అనుభవాల నుంచి కూడా కేరళ ప్రభుత్వాన్ని నేర్చుకోలేకపోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా 2017 నుంచి దాదాపు 2022 వరకు 2020 వరకు దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి వరదల రూపంలో. అయినప్పటికీ కూడా మళ్ళీ 2024లో అతి భయంకరమైన సంఘటనలు చూస్తామని అనుకోలేదు. అయినప్పటికీ కూడా అడవుల్ని నాశనం చేస్తూ, బిల్డింగులు కడుతూ, లేకపోతే హోటళ్ళు నిర్మిస్తూ, రిసార్ట్లు కడుతూ పర్యాటకుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది తప్ప అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడలేని పరిస్థితిలో ఇప్పుడు కేరళ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ చేదనుభవాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి గల సంఘటనలు కనుక చూస్తే కనుక రానున్న రోజుల్లో కేరళ ప్రభుత్వం నేర్చుకుంటుందా ఈ సంఘటన నుంచి?
లేక ఇంకా పర్యాటకం పేరుతోటి అడవుల్ని ధ్వంసం చేస్తుందా అనే విషయం అయితే అది కేరళ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు చూసి మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.